సమాజంలో వివిధ వర్గాల నుంచి ప్రజాభిప్రాయం తీసుకుంటూ దానిలో భాగంగా న్యాయవాదుల నుంచి కూడా వాళ్ళ స్పందనని తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని పెట్టినటువంటి ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణరాజు గారు, ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన మిగతా న్యాయవాదులు, జర్నలిస్ట్ మిత్రులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా ఒక ముక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సందర్భంలో చెప్పినటువంటి మొట్టమొదటి మాట, కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం, వీటన్నిటికీ అతీతంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ సంక్షేమ పథకాలని అందరికీ అర్హులైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులోకి తీసుకొస్తుంది అని మొట్టమొదటి రోజున చెప్పినటువంటి మాట. ఈ మాటకి ఈయన కట్టుబడి ఉన్నారా లేదా, అదే మాట మీద ఇవాటి వరకు నడుస్తుందా, ప్రభుత్వం నడవటం లేదా, ఒక మాట మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ సమావేశం జగన్ పాలన మీద న్యాయవాదుల స్పందన ఏంటో మనం తెలుసుకోగోరారు కనుక ఆయన అదే మాట మీద ఇవాటి వరకు నిలబడ్డారా లేదా, దీన్ని అండర్లైన్ చేసుకోండి. ఈ పాయింట్ని చివరిలో చెబుతాను నేను మళ్ళీ. తర్వాత రెండు విషయాల మీద ప్రతిపక్షాలు మాట్లాడుతున్నటువంటి మాటలు, డెవలప్మెంట్ అనేది ఎక్కడుంది అనేది ఒక మాట, రెండోది భట్టు దేవానంద్ లాంటి గారి జడ్జెస్ కూడా ఒక సందర్భంలో మా అమ్మాయి ఢిల్లీలో చదువుకుంటూ అక్కడ మీకు రాజధానే లేదు అని చెప్పి మిగతా పిల్లలు ఏడిపించారు అని అంటే నాకు చాలా బాధేసింది అని ఒక న్యాయమూర్తి స్టేజ్లో కూర్చున్నటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాట నాకైతే సిగ్గనిపించింది. అయితే దీనికి ఈ రెండు విషయాలకి కూడా ముందు ఒక మాట మాట్లాడుకొని జగన్ పాలన దాని మీద వస్తాను. ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ గాను ఆంధ్రప్రదేశ్ గాను విభజన చేస్తూ 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్నే ఉండాలి అనేటువంటి ఒక నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది. అంటే 2024 వరకు కూడా మన ఇద్దరికి తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ హైదరాబాదే రాజధానిగా ఉండాలి. అటువంటి దాన్ని రాత్రికి రాత్రి తట్టాబుట్టా సర్దేసుకొని హైదరాబాద్తో మాకు సంబంధం లేదు అని అనుకొని కట్టుబట్టలతో వచ్చేసాను అని చెప్పి కూర్చున్నటానికి కారకులు ఎవరో? ఇదేమన్నా రాత్రికి రాత్రి తెల్లారిపాటికల్లా ఏదైనా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉన్నదా? రాజధానిని తీసుకొచ్చి అమరావతి అని చెప్పి వేల కోట్ల రూపాయలని దుర్వినియోగం చేసి వేల ఎకరాలని అన్యాక్రాంతం చేసేసి ఆక్రమించుకోవడానికి ప్రయత్నించింది ఎవరు? రాష్ట్ర విభజన అనేది రాష్ట్రానికి మొత్తానికి సంబంధించినటువంటి వ్యవహారం. రాష్ట్రం మొత్తం కూడా సమగ్రంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆలోచనతో దాన్ని రాష్ట్రాన్ని మొత్తానికి కూడా ఈక్వల్గా పంచాలి అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాన్ని కోర్టులకు వెళ్ళి రాజధాని అనే మాటని ఎత్తకుండా ఇవాళ వరకు కూడా కోర్టుల చుట్టూ తిప్పుతున్న నిర్భాగ్యులు, దౌర్భాగ్యులు, నికృష్టులు ఎవరు కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది దేనికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేనటువంటి వ్యవహారమే ఇది. హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పారిపోయి రమ్మంటే నువ్వు వచ్చావా? కోర్టుల్లో కేసులు వేయించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబితే నువ్వు కోర్టులు కేసులు వేశారా? ఇది ఒక పాయింట్. అయితే రెండోది డెవలప్మెంట్ లేదు అనేటువంటి మాట ఇంకోటి మాట్లాడుతున్నారు. డెవలప్మెంట్ అంటే ఏంటి? దీనికి కూడా ఒక అర్థం తెలియాలి మనకి. సర్పంచ్గా కూడా గెలవనటువంటి వ్యక్తి విధానసభకి ఎన్నిక కాబడి అక్కడి నుంచి 3 శాఖలకి మంత్రిగా అవ్వటం డెవలప్మెంట్ అంటామా? రాజధాని అనే ప్రాంతాన్ని కేంద్రీకృతం చేసుకొని దాని చుట్టూ వేల ఎకరాలని అన్యాక్రాంతం చేయాలని, దోచుకోవాలని, వేల కోట్ల రూపాయలకి పడగలెత్తి దాని ద్వారా ప్రపంచంలోనే నెంబర్ 1
క్యాపిటలిస్ట్గా రూపాంతరం చెందాలి అని అనుకోవటం డెవలప్మెంటా? వీటికి సమాధానం ముందు తెలుసుకోవాలి. లేదనంటే గ్రాఫిక్స్లో రాజధానిని చూపించి ఇలా ఉండబోతుంది అని అంటే అదే రాజధాని, అదే డెవలప్మెంటా? ఇది కూడా తెలియాలి. ఇవేవి కాకుండా రాజధానికి మన ఆంధ్రప్రదేశ్కి డెవలప్మెంట్ లేదు అనేటువంటి ఒక ప్రచారాన్ని దౌర్భాగ్యంగా, ఒక నికృష్టంగా ఎంత ప్రచారం చేస్తుందంటే ఎల్లో మీడియా కానీ లేకపోతే ఈ ప్రతిపక్షాలు కానీ చేస్తున్నటువంటి పాలన. అయితే ఇప్పుడు జగన్ పరిపాలనకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి గణాంకాలే మనం మాట్లాడుకోవడానికి, మనం సృష్టించడం కోసం మనం ఇక్కడ కూర్చోాలా. కేంద్ర ప్రభుత్వం ఏమని చెప్పింది? వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి సంబంధించి ఎవరన్నా కొత్త ప్రాజెక్టులు పెట్టదలుచుకున్నా, ఏమైనా చేయదలుచుకున్నా వాళ్ళకి సదుపాయాల కల్పనలో ఇండియా మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇది ఎవరో మనం సృష్టించింది కాదే. అట్లాగే ఇండస్ట్రీస్, భారతదేశం మొత్తం, ఇందాక చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు చేసినటువంటి ప్రచారంలో గురించి చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెబుతాను. ఇండస్ట్రీస్ గురించి, ఇండస్ట్రీస్ ఏవి ఇది అడుగుతున్నారు. భారతదేశం మొత్తానికి కలిపి 1,00,000 కోట్ల రూపాయలు కనుక పెట్టుబడులుగా ఇండియాకి వస్తే, దేశం మొత్తానికి కలిపి దానిలో 20% ఇండస్ట్రీస్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్కే వచ్చినాయి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్టు. ఇది మనం చెప్పుకున్నది కాదు, మనం డబ్బా కొట్టుకుంటున్నది కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్టు. దీన్ని డెవలప్మెంట్ కింద చూడాల్సినటువంటి అవసరం లేదా? ఈ ప్రతిపక్షాలకి ఇవి కనపడవా? రెండోది ఎడ్యుకేషన్. నాడు నేడు అనే పేరు చెప్పి స్కూల్స్ని కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా నడిపించి, ఇది భావితరాలకి పెట్టుబడి అని చెప్పి ఈ అట్టడుగున్నటువంటి విద్యార్థుల్ని ఐక్యరాజ్య సమితి దాకా నడిపించినటువంటి ఘనత ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిగా తీసుకోమా? ఇది జగన్మోహన్ రెడ్డికి సాధించినటువంటి ఘనత కాదా? అలాగే హాస్పిటల్స్, వీటిలన్నిటితో పాటు హాస్పిటల్స్ దాదాపు ప్రతి జిల్లాకి ఒక గవర్నమెంట్ హాస్పిటల్, విజయవాడ జనరల్ హాస్పిటల్ ఎలా ఉంటుందో అలాంటి గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతి జిల్లాకి కూడా ఒక్కొక్క హాస్పిటల్ తప్పన 17 హాస్పిటల్స్ కడుతున్నారు అని అంటే అది డెవలప్మెంట్లో భాగం కాదా? అలాగే సంక్షేమ పథకాలు నడిపిస్తున్నటువంటి రాష్ట్రం తెల్లారేసరికి 5 గంటలకల్లా తలుపు కొట్టి చేస్తున్నటువంటి ఇది రాష్ట్రంలో ఎక్కడన్నా ఇంత ఘనంగా నడిపిస్తున్నటువంటి రాష్ట్రం ఇంకెక్కడన్నా ఉందా భారతదేశంలో? ఇది డెవలప్మెంట్ కాదా? డెవలప్మెంట్ అంటే ఏంటి? సహజంగా నాకు సైకిల్ ఉంది, నా సైకిల్ని వచ్చే సంవత్సరానికి నేను ఒక స్కూటర్ కొనుక్కోవాలనుకొని స్కూటర్ కొనుక్కుంటా. అది డెవలప్మెంట్ నా దృష్టిలో నాకు డెవలప్మెంటే. అది నాకు స్కూటర్ ఉంది, వచ్చే సంవత్సరానికో 2 సంవత్సరాల తర్వాత కారు తీసుకున్నా, అది నా డెవలప్మెంట్ కాదా? డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు బాగుపడటం, వాళ్ళ కొడుకు బాగుపడటం, వాళ్ళ అనుయాయులు బాగుపడటమే డెవలప్మెంటా? ఇది డెవలప్మెంట్ అనవా? నాకు ఇల్లు లేని పరిస్థితుల నుంచి ఒక ఇల్లును కొనుక్కొని, స్థలం కొనుక్కొని, ఇల్లు కట్టుకొని ఒక చోట గౌరవంగా బతకాలని అనుకోవటం అది డెవలప్మెంట్ అని అనిపించుకోదా? దీన్ని ఎందుకని ప్రతిపక్షాలు ఎందుకు ఇలా మాట్లాడతాయి? సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నారు, ఆర్థిక క్రమశిక్షణ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రకటించారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిబంధనలకు లోబడి, వాళ్ళ పరిమితికి లోబడే వాళ్ళు అప్పులు చేస్తున్నారని, వాళ్ళు ఎక్కడా కూడా లైన్ దాటలేదని చెప్పి ఆవిడే నిర్ణయించారు కదా, ఆవిడే పార్లమెంట్లో చెప్పారు కదా. ఇంకా మరి ఆర్థిక క్రమశిక్షణలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యద్భుతంగా ఉందని మనం మాట్లాడుకోవాలి. తర్వాత 35 లక్షల మంది నిరాశ్రయులకి ఇళ్ల స్థలాలను ఇచ్చి దాంట్లో ఇల్లు కట్టించేటువంటి అవకాశం కల్పించినటువంటి ఇది ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉందా? ఏ దేశంలో ఉన్నా, మన ఇండియాలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా ఇంతమందికి ఒకేసారి 35 లక్షల మందికి చేసేటువంటి అవకాశం ఎక్కడైనా ఉందా? మరి ఇది డెవలప్మెంట్ కాదా? అలాగే డెమోగ్రాఫిక్ ఇన్బ్యాలెన్స్ జరుగుతుంది. ఇక పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే
డెమోగ్రాఫీ ఇన్బ్యాలెన్స్ జరుగుతుంది అని చెప్పటం వాళ్ళ దృష్టిలో అభివృద్ధి. దీన్ని ఒక అంటరానితనం కింద చూడాల్సినటువంటి అవసరం లేదా? వాళ్ళ ఇవన్నీ పక్కన పెట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడటం. రెండోది నిరుద్యోగం కూడా ఇందాక సార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగం 4.1%, ఆంధ్రప్రదేశ్లో 4.1%గా ఉంది. గుజరాత్లోను, బాంబేలో, మహారాష్ట్రలో కూడా ఇంతకన్నా ఎక్కువ శాతం ఇది ఉంది. వీటన్నిటిని ఒక చివరిగా కాలతీతం అవుతుంది, అందరూ మాట్లాడాల్సిన అవసరం ఉంది కనుక ఇవన్నీ కూడా రోడ్లు 23,23,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి మన చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెడితే 43,000 కోట్ల రూపాయలు ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు. ఇవన్నీ ఒక దుష్ప్రచారాలు అయితే చివరిగా ఇంకొక 2 మాటలు మాట్లాడి ముగిస్తాను. ఒకటి, నిన్న కాక మొన్న జరిగినటువంటి విషయాలు 20 రూపాయల స్టాంపుని జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధం లేకుండా బార్ కౌన్సిల్ మెంబర్లు తీర్మానం చేసి 20 రూపాయల స్టాంపుని వెల్ఫేర్ స్టాంపుగా పెట్టాలని చెప్పేసి తీర్మానం చేస్తే ఆ 20 రూపాయలు జూనియర్ న్యాయవాదులకు ఇబ్బంది జరుగుతుంది అని అంటే ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వం. వాళ్ళలో న్యాయవాదులు కూడా భాగస్వాములే, వాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలను తీర్చాల్సినటువంటి అవసరం మనకుంది అని చెప్పి చాలా సహృదయంతో ఆ సమస్యను తీసుకొని దాన్ని పక్కన పెట్టించి 250 రూపాయలని వెల్ఫేర్ స్టాంపుని ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది.